అందరికీ జై భారత్. తెలంగాణ రైతాంగానికి అయ్యా రేవంతులు సారు రైతు భరోసా గురించి న్యూ అప్డేట్ ఇవ్వడం జరిగింది. సంక్రాంతి కానుకగా రైతు భరోసా, కానీ మీ అందరికీ రైతు భరోసా కట్టు వాళ్ళు ఎవరెవరు ఏం కథ ఎట్లా చేయబోతా ఉన్నాడు ఏం కథ అనేది రేవంత్ రెడ్డి సార్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ చూడబోతా ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు వీడియోని ఎండ్ వరకు చూడాలా. మళ్ళా మీరు కనుక రైతు భరోసా లిస్టులో నుంచి కట్ అయితే అర్హతలు ఉండాలన్నట, డాక్యుమెంట్లు ఉండాలన్నట. ఆ డాక్యుమెంట్లు ఉంటే మనము మళ్ళా దరఖాస్తు చేసుకోవాలన్నట. కాబట్టి రేవంతులు సార్ ఏమంటా ఉన్నాడు అనే విషయాన్ని తెలంగాణ రైతులంతా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే 70% పైగా ఈ యాసంగి వరి నాట్లు మొత్తం మొదలైపోయినాయి. ఆల్రెడీ వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయి రైతులు వడ్డీ తెచ్చుకొని మరీ పంటలు నాటేస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో గవర్నమెంట్ ఏం చేయాలయ్యా? రైతుల ఖాతాలో డబ్బులు వేసి మేము మీకు అండగా ఉన్నామని చెప్పాలి. కానీ ఇప్పుడు మళ్ళా మున్సిపాలిటీ ఎలక్షన్లు పెడతాము అని చెప్తా ఉన్నటువంటి వైనం. అంటే మున్సిపాలిటీ ఎలక్షన్ కోడ్ రాగానే ఇప్పుడు ఉన్నటువంటి మళ్ళా అక్కడనే ఆగిపోవాలి. మున్సిపాలిటీ ఎలక్షన్ కోడ్ రాకముందే రైతులకు రైతు భరోసా వేయాలని తెలంగాణ రైతుల తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఓటేసిన ఒక ఓటర్గా, అలాగే తెలంగాణలో నేను కూడా ఒక ఎకరం భూమి పండిస్తున్న రైతుగా, మరి రేవంత్ రెడ్డి ఏమన్నాడనే ముచ్చట చూద్దాం. ఇప్పుడు రైతు కూలీలకు కూడా ఇచ్చిండు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే మొన్నటి జనవరి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే రైతు కూలీలకు డబ్బులు వేసిన, అందులో కూడా సగం మందికి కూడా వేయలేదు దొర. రైతు కూలీలు ఎవరైతే భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు. ఇక రైతులకు ఏమెత్తాడు? అయ్యో రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం, వారికి రైతు భరోసా కటు. వాళ్లకు అంటే ఎవరికి? పొద్దుగా లేవగానే బురద బుక్కి బురద కక్కేటోనికి, ఎప్పుడు నా పొలం అని ఏడ్చేటోనికి, నేను రైతునని జబ్బలు గుద్దుకుంటోనికి. ఎవరికి రైతు భరోసా చేస్తారంటే తెల్లబట్టలు వేసుకొని ఫేకు భూమి, ఆ చెల్రు కుంటలు శ్మశానాలు ఇవి అవి కబ్జా చేసుకొని ఊళ్ళో లపుడు పనులు చేసుకుంటా వాని పంచాది వీని పంచాది చేసేటోళ్లకు రైతు భరోసా చేస్తారు. ఎందుకంటే వాళ్ళే నిజమైన రైతులు కదా. పొద్దుగా లేవగానే చేనులో పోయాడు, చేనే నా పానము, ఆ చేనులకి వెళ్ళి వచ్చిన పంట పెట్టుబడితోటే నా పిల్లలను నేను పోషించుకుంటా, అందులోకి వచ్చిన పైసలతోటే నా బిడ్డలను చదివించుకుంటా, అందులోకి వచ్చిన పైసలతోటే నా బిడ్డకు లగ్గం చేస్తా అని అనుకునేటోళ్ళందరికీ రైతు భరోసా వెయ్యం మేము అది అంటుంది రేవంత్ రెడ్డి. మరి చూడు ఇగో, తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి లోపే అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనుందట. సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయము అందేలా శాటిలైట్ మ్యాపింగు సాంకేతికాలతో కొత్త నిబంధనలు అమలు చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఎవరైతే అనర్హులను తొలగించి ప్రజాధనాన్ని వృధా కాకుండా కాపాడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నేను అడుగుతా ఉన్నా తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి, అయ్యా మీరు ఇచ్చినటువంటి అప్డేట్లో ఉన్నది ఎవరు? అనర్హులు. తెల్లబట్టలు వేసుకున్నటువంటి రాజ్యాంగంలో ఉన్న రాజకీయ నాయకుల భూములను ఫస్ట్ రైతు భరోసా లిస్టు నుంచి తొలగించు. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లిస్టు, వాళ్ళకు కూడా భూములు ఉన్నాయి మాకు ఎరికే, వాళ్ళ లిస్టు కూడా తొలగించు. ఆదాయ పన్ను కట్టేటోళ్ళు గదేనుల్లా గుద్దవలుగా పైసలు ఉండి ఇన్కమ్ ట్యాక్స్ కడతారు చూడు, గటువంటి బేకు వాళ్ళవి కూడా ఇళ్ళకెళ్ళి తొలగించు. చిన్న సన్నకారు రైతులు ఇలా కనీసం ఎకరం 2 ఎకరాల భూమి ఉండి పెట్టుబడి సాయం లేని వాళ్ళకు రైతు భరోసా అందుతలేదు. ఎందుకంటే ఇటువంటి లపుడు మాటలు మాట్లాడు అనర్హులు అనుకుంటా రైతులకే ఉసురెత్తా ఉన్నారు మీరు. ఇది ముచ్చట లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆ లక్ష్యం తీసి మన నెత్తి మీద పెడతారు. తెలంగాణ అన్నదాతలకు ప్రభుత్వము తీపి కబురు అందించింది. సంక్రాంతి పండుగ లోపే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అలాగే ఆర్థిక శాఖలు తమ కసరత్తును కూడా ముమ్మరం చేసాయట. ఈసారి గతానికి భిన్నంగా కేవలం వాస్తవంగా సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం అందించేలా ప్రభుత్వం సరికొత్త నిబంధనలు అమలు చేస్తూ ఉన్నది.
అంటే ఇంతటికన్నా భిన్నంగా అంటే ఇంతకు ముందు 2 సంవత్సరాల్లో కలిపి 2 సార్లు రైతు భరోసా చేసారు కదా, ఈ 2026-27 మొత్తానికి ఒకటేసారి ఎత్తారు. ఇదే భిన్నం. కాంగ్రెస్ అంటేనే ఎగదోపిడి అని మనం మాట్లాడుకుంటున్నాము, కానీ నిజంగా ఎగదోపిడా కాదు అనేది మీరు కింద కామెంట్ పెట్టాలి. ఇక చూడండి ఇలా ఎన్నికల కథ. ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎలక్షన్లో ఘన విజయం సాధించిన ఉత్సాహంతో ఉన్నటువంటి ప్రభుత్వము రాబోయే స్థానికల ఎన్నికల సంస్థల నేపథ్యంలో రైతులను ప్రసన్నం చేసుకోవాలని భావిస్తోంది. స్థానిక సంస్థ ఎన్నికలు అంటే ఏందయ్యా? మున్సిపాలిటీ ఎన్నికలు. సిగ్గులేదే సింతకాయ అంటే నేను ఎప్పుడు ఆంకరణ ఉంటా, నాకేం సిగ్గు అన్నట నాటంటోడు. ఎలక్షన్ల మీద ఎలక్షన్లు రైతులకు కానీ విద్యార్థులకు కానీ ఎగ్జామ్లకు కానీ ఎవరికైనా రికమెండ్ ఉన్నదిరా. మళ్ళీ ఎవరు పాడైపోతున్నాయి మీరు ఇచ్చే మందులు తాగి అమ్మ కథలా మనవడ. నిన్న నేను దాఖలకు పోతే 4 లక్షలు అయితే నువ్వు మందు బంద్ చేయాలా, లేకపోతే కథమే అనబట్టి ఊరి ఇంకా పీని వాళ్ళని అందరిని ఇంకా గెలిపియాలి, పోరాలను చదివించుకోవాలి. పోరాలను చదివించుకోవడం లేదు, అన్నని గెలిపియాలి, అంతే. అన్నని గెలిపియాలి. దాని గురించి నా కుటుంబం సంకనాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే అన్న పొద్దు కులువు కూడర చెప్తాడు, బిర్యానీ ఇస్తాడు, అన్నీ అవుతాయి. అన్న గుద్దకింది కురిసి వచ్చినాక మంచి బూటి కలేసుకొని తన్నుడు దాంతే పోయి ముంగటి కాలంలో మూతి పెట్టుకొని పడతాం. మళ్ళా అటువంటి అన్నల గురించి మనం అంతా సంకనాకించుకుంటాం. సరే ఏదైతే గదైంది మనకి ఈ ముచ్చట ఎన్నికలు ఏదైతే ఉన్నాయో గ్యాపించుకుంటా నన్ను వేయాలి కదా. 3 పూటల అన్నము ఒకటి పూట తినమాట ఎవరు తింటారా నాయన? గదేమో సినిమాల బ్రహ్మాండం కదా, మా ఇష్టమని ఇంత పెద్ద ప్లేట్లో అన్నం వేసి కుక్కుతారు అన్నం. ఆ రకంగా తెలంగాణ పబ్లిక్ బాగా పోతామన్నది ఇవాళ. వీళ్ళకి నచ్చినట్టు ఎలక్షన్లు పెట్టి తాగుండ్రి మందు తాగుండ్రి, ఓటేయండి తాగుండ్రి మందు తాగుండ్రి. ఈ మందు నీసలు ఆ సర్పంచ్ ఎలక్షన్ల మందు నీసనే దిగలేదు. ఇప్పుడు మళ్ళా మున్సిపాలిటీ ఎలక్షన్ల మందు నీసి ఎక్కింది అనుకో, ఆయనతో ఉన్న లివర్ ఫెయిల్ అయితే ఏడల కాడ అంతా పోవుడే. ఇక యాడున్నది నీ ఇల్లు అనుడే. ప్రజలారా ఇది నిజమా కాదనేది మీరు కింద కామెంట్ చేయాలనుకుంటా ఉన్నా. రైతు భరోసా ఎవరి కట్ అవుతుంది? రైతు భరోసా సంక్రాంతి అప్పాలకు చేగోళ్లకు ఆ రోజు కూడా ముక్క సుక్కుంటుంది కాబట్టి దానికి కూడా రైతు భరోసా ఎత్తే అందుకెళ్ళి పైకం రాగానే మళ్ళీ వాయించుకోవాలి. అంటే ఇట్టుండు ఇట్లా తీసుకుంటుడు. ఏం కర్మరా ఈ కర్మ. ఆ మందుదావుడు బంద్ చేస్తే ఒక్క దెబ్బకి గవర్నమెంట్ కూలిపోతుంది. జై తెలంగాణ. ఏమైనా ఏం మాటలు రాదా దేవుడా. ఇంకో ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా, మందు తాగాలి, మటన్ తినాలి, చికెన్ తినాలి, అన్నీ తినాలి, కానీ నిజాయితీ పరునికి ఓటు గుద్దాలి. అది మన లోపల వచ్చేదాకా మనం మారం. మన సొసైటీ మారది, మన పిల్లకాయల జీవితాలు మారాయి, మనకు జాబులు రావు, రైతు భరోసా రాదు, రుణమాఫీ రాదు, సంకనాగిపోతా ఉన్నాము. 12,000 రూపాయలు ఆటో వాళ్ళ జీవితాలకు అని చెప్పిర్రు. వాళ్ళకి వేసిండ్రా, వాళ్ళ బతుకులు ఏడుతూ ఉన్నారు. పిరి బస్సు పెట్టిండ్రు, బస్సులు ఇట్లా ఊతా ఉన్నాయి ఇట్లా బస్సులు. ఎందుకంటే మంది ఎక్కాయి, ఎందుకంటే నా పెళ్ళాం, నీ పెళ్ళాం, వాని పెళ్ళాం, మీని పెళ్ళాం. టైం పాస్కు చీరలకు పోయినరు హైదరాబాదు. ఆ బస్సులో 60 మంది లిమిట్ అయితే 100 మంది ఎక్కిర్రు. అది నాగిన్ డ్యాన్స్ చేసి ఏమన్నా పొక్కలు వచ్చిందనుకో అందరూ పోతారు. నీ పథకాలు సలగుండా ప్రయోజనమైన పథకాలు పెట్టరా.